మీడియా మిత్రులందరికీ నమస్కారం. అమ్మవారి ఉజ్జయిని మహాకాళేశ్వరి అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలందరిపైన చల్లగా ఉండాలని, వారి ఆశీస్సులతో రైజింగ్ తెలంగాణ ఇంకా రైజింగ్గా ఉండాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆయురారోగ్యాలతో ఎదిగేటట్టుగా ఉండాలని అమ్మవారిని కోరటం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసింది. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని రాష్ట్ర ప్రజల ఆశీస్సుల కోసం, రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం పూజించడం జరిగింది. అట్లాగే ఈరోజు సాయంత్రం నేను దర్శనం చేసుకున్నాను. అంతిమంగా ఈ దేవాలయ కమిటీ వారు, ఉత్సవ కమిటీ వారు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అమ్మవారి ఉజ్జయిని మహాకాళేశ్వరి అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలందరిపైన చల్లగా ఉండాలని, వారి ఆశీస్సులతో రైజింగ్ తెలంగాణ ఇంకా రైజింగ్గా ఉండాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆయురారోగ్యాలతో ఎదిగేటట్టుగా ఉండాలని అమ్మవారిని కోరటం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసింది. ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని రాష్ట్ర ప్రజల ఆశీస్సుల కోసం, రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం పూజించడం జరిగింది. అట్లాగే ఈరోజు సాయంత్రం నేను దర్శనం చేసుకున్నాను. అంతిమంగా ఈ దేవాలయ కమిటీ వారు, ఉత్సవ కమిటీ వారు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది.